స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతిని పురస్కరించుకొని ఆర్కే బీచ్ వద్దనున్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే గంట ఎంపీ భరత్ తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఆ మహానుభావుడికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్. గంట పాటు ఎంపీ శ్రీ భరత్, జిల్లా పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు సామాజికపడితో ఈరోజు ఎన్టీఆర్ గారి తర్వాత మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు, ప్రస్తుతం యువ నాయకులు లోకేష్ బాబు గారి నాయకత్వంలో మొన్ననే కోటి సభ్యత్వాలు పూర్తి చేసుకుని ఒక రాజకీయ పార్టీల చరిత్రలో ఒక సంచలనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు తెలుగువాడి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ గారి పార్టీ స్థాపించి 100 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కేవలం 9 నెలల్లోనే పోగొట్టి వేళ సహా తగిలించి ఆ రోజు అధికారం చేపట్టడం. ఏదైతే ఆ రోజు పార్టీ స్థాపించారో సమాజమే దేవాలయం, ప్రతి పేదవాడు కూడా దేవుడు, అటువంటి పేదవాడు తినడానికి తిండి, ఉండడానికి ఇళ్ళు, కట్టుకోవడానికి పంట కల్పించాలి, అదే నా పార్టీ సిద్ధాంతం అని చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఏదైతే మనం చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం సంక్షేమ కార్యక్రమాలు, వాటన్నిటి కూడా నాంది పలికింది అన్న ఎన్టీ రామారావు గారు. మరి అంతేకాదు మహిళలకి ఆస్తిలో వాటా హక్కు కానీ, అంతేకాకుండా స్థానిక సంస్థల్లో మహిళలకి రిజర్వేషన్లు కానివ్వండి, ఎన్నెన్నో పరిపాలన వికేంద్రీకరణ సంబంధించిన సంస్కరణలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆయన మనకి అందుబాటులోకి ఇచ్చారు. మరి అటువంటి అన్న ఎన్టీఆర్ గారు స్థాపించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగువాడి యొక్క ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లి మరి ముఖ్యంగా టెక్నాలజీని కూడా మన కామన్ మ్యాన్కి పరిచయం చేసి ఈరోజు అభివృద్ధి ఫలాలు అందరికీ అందించడంగా చేసిన చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి. మరి ప్రత్యేకించి ఇప్పుడు 3వ తరం లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఏదైతే పార్టీకి కార్యకర్తలే వెన్నుముక, అటువంటి కార్యకర్తల యొక్క సంక్షేమం, వాళ్ళ యొక్క అభివృద్ధి కూడా చాలా ప్రాధాన్యత. ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తల సంక్షేమం ఏర్పాటు చేయడమే కాకుండా ఆ కార్యకర్తకి ఏదైనా ప్రమాదం జరిగింది ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా కూడా ఈరోజు కొత్త కార్యక్రమం ఏర్పాటు చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ. మరి అటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఒక 5 సంవత్సరాలు జగన్ యొక్క పరిపాలనతో మొత్తం రాష్ట్రంలో విధ్వంసం జరుగుతాం. మరి అటువంటి విధ్వంసం నుంచి మళ్ళీ పరిపాలన గాడిలో పెట్టి మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధిగా ఆ విధంగా అభివృద్ధి తీసుకునే విషయం కూడా చూస్తూ ఉన్నాం. ఎన్నో రోజులుగా పోరాటం చేస్తున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా నిన్ననే ఒక పెద్ద విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకమే అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైఎస్ఆర్సీపీ వల్లే స్టీల్ ప్లాంట్ ఆగింది అని అన్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికులకు అండగా వైఎస్ఆర్సీపీ నిలబడింది అని అన్నారు. స్టీల్ ప్లాంట్ ని 100% డిజిన్వెస్ట్మెంట్ వైపు ప్రైవేటైజ్ చేయాలనేటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. ఆ రకంగా ప్లాంట్ ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి ప్రకటన చేసిన తర్వాత అనేక సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతం ఆంధ్ర రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి దాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భాలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే వారు అధికారంలోకి వచ్చి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 మాసాలే అవుతూ ఉంది. కానీ జరుగుతున్నటువంటి పోరాటం 4 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అంటే 3.5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ పోరాటాన్ని ముందు తీసుకెళ్ళింది. పోరాటం చేస్తున్నటువంటి కార్మిక సంఘాలకి అండగా నిలబడింది. అన్ని రకాలుగా కూడా ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ప్లాంట్ని కాపాడేటువంటి బాధ్యత ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఇది మేము చెప్పినటువంటి మాట కాదు.
నిన్న కేంద్ర మంత్రి కుమారస్వామి గారు వారు ఇచ్చినటువంటి ప్రెస్ బ్రీఫింగ్లో 2018, 19, 2021, 22, 2021 2 సంవత్సరాలు కూడా స్టీల్ ప్లాంట్ లాభాల్లోకి వచ్చింది. 930 కోట్ల రూపాయలు 2020, 2021 సంవత్సరంలో లాభాలు ఆర్జించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. 2021 జనవరి 21వ తారీఖున దీన్ని ప్రైవేటైజ్ చేయాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఏదైతే స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి డిస్ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అప్పుడున్నటువంటి ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. వ్యతిరేకించి అదే సంవత్సరం మార్చిలో జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి శాసనసభ కూడా ఒక తీర్మానం చేసి పంపించింది అనేటువంటి విషయాన్ని కూడా వారు మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. మీరు అందరూ కూడా చూస్తున్నారు. ఆ రోజు జరిగినటువంటి శాసనసభలో జరిగినటువంటి చర్చలో కూడా అప్పుడున్నటువంటి మా పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారు ఆ తీర్మానాన్ని ప్రవేశపెడితే ఆ తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడినటువంటి అవకాశం కూడా ఆ రోజు శాసనసభలో నేనే దాన్ని బలపరుస్తూ మాట్లాడడం, దాని తర్వాత శాసనసభ దాన్ని ఆమోదించినటువంటి ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఇది రాష్ట్ర ప్రజల తాలూకా ఉద్దేశం, రాష్ట్ర శాసనసభ రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ప్రజల తాలూకా ఉద్దేశం ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు అని చెప్పి ఏదైతే చెప్పినటువంటి దాని ప్రకారం ఆ రోజు నుంచి ఆ పూర్తి స్థాయి ఒత్తిడి మాకు ఆ రోజు ప్రభుత్వం నుంచి ఉంది అనేటువంటి విషయాన్ని కూడా నిన్న కుమారస్వామి గారు వారి మాటల్లో చెప్పినటువంటి విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే ఇంతమంది ప్రాణత్యాగాలతో స్టీల్ ప్లాంట్ని ఆ రోజు ఏర్పాటు చేసుకున్నప్పుడు జరిగినటువంటి పోరాటంలో చేసినటువంటి ప్రాణత్యాగాలు, ఈ ప్రాంత ప్రజల తాలూకా సెంటిమెంటు, ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో ఏదైతే ప్లాంట్ కార్మికులు కానీ లేదా ఈ ప్రాంత ప్రజలు కానీ అందరూ ఏదైతే కోరుకున్నారో ఎన్టీఆర్ వంటి వారికి మరణం ఉండదని ఆయన కుమారుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళి అర్పించారు. పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ భూమి మీద అందరూ పుడతారు గెడతారు, కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విజయపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠ దీక్ష పొందాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు. ఎన్నో సందర్భాల్లో నేను చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు కాదు, ఎన్నంటే నటనాలయం, ఆయన ఇల్లు ఒక నటనాలయం, అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు. టీ అంటే తారమండలంలోని తారక ధృవతారకుడు, ఆర్ అంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణదాముడని. మొన్ననే ఆయన శత జయంతి జరుపుకోవడం జరిగింది. ఆయన సినిమా పరిశ్రమకు వచ్చి 75 సంవత్సరాలు మన దేశం ఆయన మొదటి సినిమా. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రలను ఆయన అణువణువులో జీర్ణింపు చేసుకుని ఆ పాత్రలకి న్యాయం చేసిన నట ధీరుడు నందమూరి తారక రామారావు గారు. ఎక్కడ చూసినా కూడా అటువంటి నట ధీరుడు లేకపోతే నటచారుడు లేకపోతే నట ధీరుడు ఎక్కడా మనకి కానరాడు అని నేనే కాదు, ప్రతి ఒక్కడు చెప్పుకుని తీరుతారు, ఒప్పుకుని తీరుతారు. ప్రతి తెలుగువాడిని బయటికి తీసుకొచ్చి నేను తెలుగు వాడిని
అని చెప్పే సత్తా ధైర్యం ఇచ్చిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. మరి తెలుగుదేశం పుట్టింది సామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కంటి మంటల్లో నుంచి, కష్టజీవుల కన్నీళ్లలో నుంచి అని ఆనాడు అన్నార్థుల ఆక్రందనలో నుంచి అంటూ తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అని తెలుగుదేశం పార్టీని పెట్టి మరి ఆనాడు ఒక విప్లవం తీసుకొచ్చారు ఆయన. అలాగే రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో సాహసోపేతమైన పథకాలను అమలు చేశారు. అవి ప్రజలకు ఉపయోగపడేవి, అలాగే ఎంతో సానుకూలమైనవి కూడా. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలో సాగిన ఒక గొప్ప జీవితం. అందుకే ఆయన అందరి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయి ఒక నిత్యామృతాన్ని తాగిన దేవుడిలా మారాడు. అటువంటి వాళ్ళకి మరి మరణం ఏది? ఆయన ఎప్పుడు నిత్యం వెలిగే ఒక మహత్తర జీవిత విధానం నందమూరి తారక రామారావు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. నంబూరులో శనివారం స్వచ్ఛ దివాస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈరోజు నంబూరులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఆయన ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తా ఉన్నాం. అంటే ప్రతి నెల 3వ శనివారంలో చెత్త లేకుండా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలాగనేది నిన్న క్యాబినెట్లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళండి. అంటే శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారులు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఒకవైపు 2047లో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైనది పరిశుభ్రత. ఆ పరిశుభ్రత అనేది కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది కేవలం ఒకళ్ళిద్దరు చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం మన చెత్తను బయటపడేయటం కాదు. బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతాయి, 24 గంటల్లో జరిగిపోతాయని కాదు, కానీ దీన్ని ఆధారం చేసుకొని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా, ఇది భవిష్యత్ తరాలకు కూడా సదుద్దేశంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇనిషియేట్ చేశారు. ఇది మేమందరం కూడా ఆ కార్యక్రమంలో ఈ రోజున ఇక్కడికి నంబూరుకి వచ్చాను. నేను కూడా మంత్రివర్యులు ఇది అక్టోబర్ 2 గాంధీ జయంతిగా దాకా దీన్ని ముందుకు తీసుకెళ్తాం స్పెషల్ డ్రైవ్ కింద. ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా మన ఈ చెత్త నుంచి సంపదని సృష్టించేది అలా సర్క్యులర్ ఎకానమీ. అంటే ఈరోజు మనం చూస్తే మనం ఏదైతే మనం తినిపడేసిన వ్యర్థాలు అయితే ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఆ చెత్తని కూడా చూస్తే ఒక్కొక్కటి కిలో 15 రూపాయలకి అమ్మగలిగి దాని నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, రకరకాల సంపదని సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయి. అవన్నీ పర్యవేక్షించాం ఇవన్నీ. సో దాంట్లో భాగంగా ఇది ప్రతి ఒక్కరూ ప్రేరణగా ఆదర్శంగా తీసుకోవాలని కార్యక్రమం సాగుతూ ఉంది. కృష్ణా వరదల సమయంలో నిలబడ్డ కార్మికులందరికీ కూడా ఈ రోజున సన్మానం చేయడం జరిగింది, దాదాపు 35 మందికి. నేను ఇది ఆల్రెడీ స్టార్ట్ చేసాం లాంగ్ బ్యాకే. ప్రత్యేకించి ఈ క్లాప్ మిత్రాస్ జీతాలు పెంచాలి అనేది కూడా చాలా రోజుల నుంచి ఉంది. ఆ క్లాప్ మిత్ర జీతాలు రావడానికి కూడా ఆ రోజున మేము ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ గారు ఉన్నారు, మొత్తం వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని ముందుకు తీసుకెళ్ళి క్లాప్ మిత్ర సకాలంలో జీతాలు గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్న జీతాలను కూడా వెంటనే చెల్లించడం జరిగింది. అలాగే నా దృష్టికి తీసుకొచ్చింది ఎంపీడీఓ గారు కానీ మిగతా ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీతాలు పెంచాలనే ఒక ఇది ఉందని రిక్వెస్ట్ ఉందని అడుగుతా ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్తాం. పారిశుద్ధ్య కార్మికులకి చాలా మంది ఇంకా టెంపరీగా చేస్తున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మురుగు కలెక్ట్ చేయడం అనేది మనం జనరల్గా పబ్లిక్ అసలు ఆలోచించడానికి ఇష్టపడరు. అలాంటి మురుగును వాళ్ళు డైలీ కలెక్ట్ చేసి గ్రామాలు చూపుతున్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం విధంగా ప్రత్యేకించి ఇది నాకు పంచాయతీరాజ్ స్థాయిలో వచ్చేయని నేను చేయగలుగుతాను. తర్వాత క్యాబినెట్లో ఒకసారి దీని మీద అంటే ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. ఇది అంటే క్షేత్రస్థాయిలో ఒక పరిశీలించి ఇప్పుడు వచ్చి కూర్చొని అంటే కొన్నిసార్లు పనులు చేసేటప్పుడు దాని పర్యవేక్షణ, అలాగే నాకు కొంత క్షేత్రస్థాయి పరిశీలన అవగాహన, దాని మీద ఒక పరిష్కారాలకు మనం బలంగా వెళ్ళచ్చు. దీన్ని కొంత మోటివేషన్తో చేయాలి. ఇది మీరు అన్నది చాలా సబబు. అది అంటే అది మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళలేంది మనం
చెయ్యాలనేది మనం వదిలేస్తాం కొంచెం. అది దాన్ని ఎట్లా కరెక్ట్ చేయాలని ఆలోచన ఉంది. ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్తాం. ఒక నిమిషం, ఇందాక నేను చెప్పిన దాంట్లో కూడా అదే ఉంది. అంటే ఒకటి ఇక్కడ దాకా తీసుకురావడం, ఒకటి ఉదాహరణకి నాకు చిన్నప్పుడు ఇళ్లలోనే మాకు ఉల్లిపాయ ఉన్న, కోడిగుడ్డు చెత్త ఉన్న దాన్ని తీసుకెళ్ళి మేము రోజా కుండీలు వేసేవాళ్ళం. సో అంటే అది సహజంగా ఉండే తిరిగి రివైవ్ చేయాలి. అది కొత్తగా ఉన్నది కాదు. కానీ అలా కాకుండా కొంచెం దీన్ని సైంటిఫిక్గా మెథాడికల్గా చేయాలంటే అది కూడా అట్ సోర్స్ ఇళ్లలోనే కొంత వ్యర్థాలను తగ్గించేలాగా. అలాగే హాస్పిటల్ నుంచి వచ్చేది ప్రత్యేకించింది, అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో కూడా మాట్లాడాను ఈ మధ్యన. అది కొన్ని హాస్పిటల్స్లో కూడా దానికి కొంత రెగ్యులేషన్ చేయాలి, కొంత రెగ్యులేట్ చేయాలి. వాళ్ళు అందరూ డంప్ చేస్తున్నారా అంటే ముఖ్యంగా హాస్పిటల్ హెజార్డస్ వేస్ట్ బయటికి రాకూడదు. అది ఎంత వస్తున్నాయనేది అది కూడా ఒక దృష్టిలో ఉంది. ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తామని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తెలుగు జాతిని నెంబర్ 1గా మారుస్తామని లోకేష్ ఉద్ఘాటించారు. సినిమాలు ఆయన చేశారు, ఒక మార్క్ అనేది నిలబెట్టారు. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా ₹2 కిలో బియ్యం కానివ్వండి, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి, ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్న ఎన్టీఆర్. అన్న ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగులో తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఆనాడు భారతదేశంలో తెలుగు అంటే మద్రాసీలు అనేవారు. కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు. ఆనాడు ఆయన బర్తరఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు 1 కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజంగానే చాలా గర్వకారణం. ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి, తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేమందరం అహర్నిశలు పనిచేస్తామని మీకు తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. जब तक सूरज चांद रहेगा एनटीआर का नाम रहेगा. इंग्लिश లో చెప్పాలా? ఓకే. టుడే ఇస్ అన్న ఎన్టీఆర్స్ 29th వర్ధంతి. It could be movies, it could be in politics. He has left a strong mark for himself. In movies, he has done various roles. He has also done the roles of enemies to elevate, to explain to people why enemies behave in a certain manner. And when it comes to even the political realm, the kind of reforms that he has given, the kind of reforms that he has introduced, even today, other states are following. And if you look at it back then, in terms of food security, giving women equal rights and assets, giving power at a very subsidized price to farmers, the irrigation projects that he has done, even today they all stand as a testimony for his vision, his commitment for the people of Telugu speaking states. So as a party, we started with one member, that is Anna NTR. Today we stand tall with 1 crore members. With what objectives Anna NTR started the party? We are carrying his legacy forward. Wherever Telugu people are, in whichever state or in whichever country across the world, wherever they are, we will stand by them. Our agenda is only one, which is Telugu people across the world, across the globe, should be number 1. Thank you very much. సార్, ఎన్టీఆర్ గారు మీకు చిన్నప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారంట, అంటే ప్రజల కోసం ఎలా పోరాడాలి అని. ఇప్పుడు అన్న ఎన్టీఆర్ గారు నాకు చిన్నప్పుడు గుర్తుంది ఒకటే, ఆయన చూస్తే భయం కలిగేది. ఎందుకంటే ఆయన ఒక పెద్ద పర్సనాలిటీ. మనవాడైనా ఆప్యాయంగా పిలిచినా ఇంట్లో మాకు చెప్పి పంపించారు, రే ఒళ్ళ దగ్గర పెట్టుకో, పిచ్చి పనులు చేయొద్దని. కొంచెం అల్లరి ఎక్కువ నేను చిన్నప్పుడు. సో ఆయన చూసినప్పుడు ఎప్పుడు భయపడుతూ ఉండేవాళ్ళు. కానీ మనోడు ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, తెలుగువాడి ఆత్మగౌరవం.
పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం. బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ధైర్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తామని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి. నీళ్లన్నీ కూడా మీరు చూస్తే పోలవరం కిందన గోదావరి ద్వారా సముద్రం లేకపోతున్నాయి. ఈ సంవత్సరం 4000 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోయినాయి. కానీ నేను ముందు జాగ్రత్త చేసి ఈసారి మీరు చూస్తే శ్రీశైలం గాని ఇవన్నీ నీళ్లు తీసుకొచ్చి రాయలసీమలో ఉండే రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఇప్పుడు నేను ఆలోచించింది, పోలవరం నుంచి దగ్గర ఒక 200 నుంచి 300 టీఎంసీ నీళ్లు రాయలసీమకు వస్తే ఇంకా రాయలసీమను ఎవ్వరూ పట్టలేరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రగతి వైపు పరుగు పెట్టే పరిస్థితి వస్తుంది. అందుకే పోలవరాన్ని మళ్ళీ పట్టాలెక్కిచ్చాం. ఈ రోజు ఇక్కడికి వచ్చాను. పోలవరం మీరు చూస్తే పోయిన ప్రభుత్వం డయాఫామ్ వాల్ ని ముంచేసి పోలవరం ప్రాజెక్టు గోదావరిలో ముంచేశారు. ఈ రోజే మళ్లీ కేంద్ర సహకారంతో 12,200 కోట్ల రూపాయలు ఫేజ్ 1 కింద డబ్బులు ఇస్తే డయాఫామ్ వాల్ కూడా ప్రారంభిస్తున్నాం. 2 సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికీ పోలవరం కృష్ణ అనుసంధానం చేశాం. కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలం ద్వారా రాయలసీమకి ఇచ్చాం. అందుకే నేను ఆలోచిస్తున్నాను, రేపు రాబోయే రోజుల్లో గోదావరి, పెన్నా, పోలవరం, బనకచెర్ల వరకు అనుసంధానం చేయగలిగితే అది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. ఇంకా ఇబ్బందే ఉండదు. రాయలసీమ రైతాంగం మీసం తిప్పి బతికే రోజు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడున్నారు. చాలా హుషారుగా ఉన్నారు. మీరు ఇంకా స్పీడ్ పెంచాలి. ఎన్టీ రామారావు స్పిరిట్ మీద రావాలి. మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, ఒక చరిత్ర సృష్టించాం. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు రాని విజయం వచ్చింది. 93% సీట్లు మనమే గెలిచాం. మనం తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి పోటీ చేశాం. తమ్ముళ్ళు, నేను చాలా సార్లు చూశాను కానీ ఇటీవల కాలంలో గెలవని కడప పాత జిల్లాలో 10కి 7 గెలిచాం. ప్రస్తుతం ఈ కడప పార్లమెంట్ లో 7కి 5 గెలిచాం. ఇంకొంచెం కష్టపడుంటే పార్లమెంట్ కూడా గెలిచేవాళ్ళం. ఆ 2 సీట్లు కూడా గెలిచేవాళ్ళం. ఇప్పుడు చెప్తున్నా మీ అందరికీ, 5 ఏళ్లలో ఏం జరిగిందో చూశారు. ఈ 5 ఏళ్లలో మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగులు వస్తాయో మీరే చూడబోతున్నారు. ఆ తర్వాత 7కు 7 గెలిపించాలి, 10కి 10 గెలవాలి, పార్లమెంట్లు కూడా గెలవాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యం. ఈ రోజు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతి. అది కూడా ఈ మైదుకూరులో జరుపుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఒక మహానాయకుడు, ప్రజానాయకుడు, తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు మనందరం చూస్తే తెలుగు